బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకించిన పట్ల ఈ రోజు బీజేపీ ర్యాలీ చేపట్టింది. మనతో పాటు ఎంపీ ఈటల రాజేందర్ గారు ఉన్నారు. వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ ర్యాలీ ప్రధానంగా మీరు ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? ఈ రాష్ట్రంలో దేశంలో భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల్లో మహిళలను గౌరవించే, మహిళలు పూజించే గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, జెడ్పీటీసీలుగా వాళ్ళు ఎంత గొప్ప పాత్ర పోషిస్తుందో మనం చూస్తూ ఉన్నాం. పట్టణ ప్రాంతాల్లో వాళ్ళు చైర్మన్లుగా, కౌన్సిలర్లుగా, హైదరాబాద్ లాంటి నగరాలలో కార్పొరేటర్లుగా, మేయర్లుగా ఎంతో గొప్ప పాత్ర పోషిస్తూ ఉన్నాం. ఈవెన్ సర్వీస్ సెక్టార్లో కూడా గ్రామంలో ఒక ఆశా వర్కర్గా, ఒక అంగన్వాడీ టీచర్గా, మహిళా గ్రూపు చేసేటువంటి అనేక రకాల యాక్టివిటీస్ ఇంత ఉండగా ఇలా ప్రధానమంత్రి మోడీ గారు స్వయంగా ఈ దేశంలో నారీ శక్తి, నారీ వందనం చాలా గొప్పగా పై తీసుకోవాల్సి అక్కడ ఉంది. అన్ని రంగాల్లో రాణిస్తున్నప్పుడు చట్టసభలకు రాణించాలని చెప్పే సంకల్పంలో భాగంగా ఇవాళ మహిళా బిల్లుని తీసుకోవడం జరిగింది. ఇవాళ ఆ మహిళా బిల్లు 2023లో పాస్ చేసినప్పటికి కూడా సవరణ చేసి అమలు చేసే సందర్భం ఆసన్నమైంది కాబట్టి దానికోసం డీలిమిటేషన్ కావచ్చు, ఇవాళ ఏ సంవత్సరాన్ని బేసిక్గా తీసుకొని ఇవాళ పాపులేషన్ని ఆదాయం చేసుకుని చేయాలో అవన్నీ తెస్తున్నప్పుడు గుడ్డి ద్వేషంతో ఇవాళ బిల్లును ఆపడం జరిగింది. ఇవాళ అనాదిగా కాంగ్రెస్ పార్టీ అనాదిగా ఇలాంటి ప్రతిపాదనలు వచ్చినప్పటికీ కూడా 1996 నుంచి మొదలుపెట్టి 2026 వరకు 30 ఏళ్ల కాలంలో అనేక సార్లు వచ్చినప్పటికి కూడా ఇవాళ ఒక్కనాడు కూడా దాన్ని నిజాయితీగా అమలు చేసే ప్రయత్నం చేయలేదు. ఇవాళ మోడీ గారు ఏదైనా మాట ఇస్తే తప్పడు కాబట్టి సిన్సియర్గా అమలు చేయాలని కమిట్మెంట్ ఉన్నవాడు కాబట్టి ఇవాళ చేయడం జరిగింది. ఇవాళ అన్ని పక్షాలు కూడా మాట్లాడేటప్పుడు మేము వ్యతిరేక కావాలని చెప్తూనే నంగనాచి పని చేసింది కాబట్టి దాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి నారీ శక్తి, ఈ దేశంలో మహిళా లోకానికి తెలియజెప్పేటువంటి బాధ్యతలో భాగంగా ఇవాళ ఈ ర్యాలీ ఇస్తాం. మొత్తంగా ఏదైతే ఖచ్చితంగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఎండగట్టేందుకు బీజేపీ పార్టీ ప్లాన్ చేస్తుందని చెప్పి కూడా ఎంపీ ఈటల రాజేందర్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మహిళలకు ఖచ్చితంగా రిజర్వేషన్ అమలు చేసి తీరుతామని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ హేమంత్తో వేణు, జీ న్యూస్, హైదరాబాద్.